తాను ప్రతిపక్షంలో ఉంటే అన్నింటికీ సిబిఐ అదే తాను అధికారంలో ఉంటే సిట్టు ఇది చంద్రబాబు పాలసీ 2014-19లో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు సిబిఐని రాష్ట్రంలో అడుగు పెట్టకుండా జనరల్ కన్సెంట్ ఉపసంహరించారు. అదే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే అన్నింటికీ సిబిఐ ఎంక్వైరీ కావాలంటారు. ఇప్పుడు రాష్ట్రాన్ని నకిలీ మద్యం కుంభకోణం కుదిపేస్తోంది. దీని నుంచి ఎలా బయటపడాలో లోకేష్ బాబుకు అస్సలు అర్థం కావడం లేదు. అధికారం చేతిలో ఉంది కదా అని కేసును అష్టవంకర్లు తిప్పుతున్నారు. కరకట్ట లింకులు బయటపడకుండా జాగ్రత్త పడుతున్నారు. సిట్ చేతిలో పెట్టుకొని నకిలీ మద్యం కుంభకోణం మరకలు వైఎస్ఆర్సీపీకి పూయాలని చూస్తున్నారు. ఇదంతా ఎందుకు? సిట్ను పక్కన పెడదాం, సిబిఐని ఆహ్వానిద్దాం, అసలు దొంగలెవరో తేల్చేద్దాం అంటే చంద్రబాబు ఒప్పుకోవడం లేదు. అందుకే మాజీ మంత్రి జోగి రమేష్ హైకోర్టులో పిటిషన్ వేశారు. రాష్ట్రంలో వ్యవస్థీకృతమైన నకిలీ మద్యం కుంభకోణంపై సిబిఐ విచారణ జరపాలని ఆయన కోరడం, ఆ వెంటనే ఆయన్ను సిట్ అరెస్టు చేయడం చకచకా జరిగిపోయాయి. దీన్ని బట్టి మీకేమర్థమైంది? సిబిఐ విచారణ అనగానే కరకట్ట కింద భూకంపం వస్తోందని మీకు అర్థమైందా లేదా? A1 జనార్దన్ రావుతో మనకు ఏ లింకులు లేనప్పుడు, ఏ నకిలీ మద్యం వ్యాపారంలో వాటాలు పంచుకోనప్పుడు ఎందుకు భయపడాలి? వీళ్ళు భయపడుతున్నారు కదా అని హైకోర్టు వదిలేదుగా, నోటీసులు ఇచ్చింది. సిఎస్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీకి నోటీసులు ఇచ్చింది. నకిలీ మద్యం కేసులో నిష్పక్షపాతంగా జరగడం లేదని, అందుకే సిబిఐ విచారణ కోరుతున్నామన్న జోగి రమేష్ తరపు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలతో కోర్టు ఏకీభవించింది, నోటీసులు ఇచ్చింది. దీంతో కరకట్ట ప్యాలెస్ పెద్దల గుండెల్లో చంద్రబాబు తెచ్చిన బుల్లెట్ రైళ్లు పరిగెడుతున్నాయి. అసలెందుకు ఇంతలా భయపడుతున్నారనే చర్చ మొదలైంది. చంద్రబాబు భయం చూసి ప్రజలు చర్చించుకుంటున్న 10 పాయింట్లు చాలా కీలకంగా మారాయి. ఇవే రేపు సిబిఐ విచారణలోనూ కీలకంగా మారనున్నాయా? సిట్ చేతి నుంచి సిబిఐ చేతిలోకి ఫైళ్లు వెళ్ళగానే జాతకాలు తిరగబడనున్నాయా? ప్రజల నుంచి వినిపిస్తున్న ఆ కీలకమైనటువంటి 10 పాయింట్లు ఏంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ఎస్, క్వశ్చన్ నెంబర్ 1. ఆ పాయింట్ల నుంచి వస్తున్నటువంటి ప్రశ్నలు ఇవి. నకిలీ మద్యం కోసం ఎన్ని ప్లాంట్లు పెట్టారో, ఏ వైన్ షాపుల్లో విక్రయించారో తేలుతుందని భయపడుతున్నారా? క్వశ్చన్ నెంబర్ 2. రాష్ట్ర వ్యాప్తంగా వ్యవస్థీకృతమైన నకిలీ మద్యం స్కామ్లో కరకట్ట పర్సంటేజ్ ఎంతో తేలుతుందని భయపడుతున్నారా? క్వశ్చన్ నెంబర్ 3. 5,280 కోట్ల నకిలీ మద్యం స్కామ్లో ఎవరెవరి వాటాలు ఎంతో తేలుతుందని భయపడుతున్నారా? తయారు చేసిన వాళ్ళు, ప్లాంట్ పెట్టిన వాళ్ళ వాటా ఎంత, అమ్మినోడి వాటా ఎంత, దీన్ని వ్యవస్థీకృతం చేయడానికి అనుమతి ఇచ్చిన వారి వాటా ఎంత, ఎవరైతే వాళ్ళు. రైట్. క్వశ్చన్ నెంబర్ 4. మొత్తం 1,50,000 బెల్ట్ షాపులు కరకట్టకు తెలిసే ఏర్పాటు చేశారన్న విషయం తేలుతుందని భయపడుతున్నారా? క్వశ్చన్ నెంబర్ 5. జనార్దన్ రావుతో వీడియో చేయించింది ఎవరు, దాన్ని ఎల్లో మీడియాకి ఇచ్చింది ఎవరో తేలుతుందని భయపడుతున్నారా? క్వశ్చన్ నెంబర్ 6. జనార్దన్ రావుతో వీడియో చేయించి జోగి రమేష్ పై నెట్టేయడానికి కుట్ర చేసింది ఎవరో తేలుతుందని భయపడుతున్నారా? క్వశ్చన్ నెంబర్ 7. A1 జనార్దన్ రావు మిస్ అయినటువంటి A1 జనార్దన్ రావు మొబైల్ నుంచి స్క్రీన్ షాట్స్ వస్తాయి సార్, అలాగే వీడియోస్ కూడా బయటకు వస్తాయి సార్. అవన్నీ ఎల్లో మీడియాకే పోతాయి సార్. ఎక్కడో ఎయిర్పోర్ట్లో పోయిందని ఆయన చెప్పారు. పోయినటువంటి సెల్ ఫోన్ నుంచి ఈ స్క్రీన్ షాట్స్ వస్తాయి. మనం సృష్టించామా? అందులో ఉన్నాయా? వీడియోస్ ఎవరు రికార్డ్ చేస్తున్నారు, ఏ మొబైల్లో రికార్డ్ చేశారు, ఎప్పుడు రికార్డ్ చేశారు, ఇవన్నీ కూడా పోయినటువంటి, మిస్ అయిపోయినటువంటి మొబైల్ నుంచే మనకు వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. చివరి నిమిషంలో జనార్దన్ రెడ్డికి టీడీపీ టికెట్ ఎందుకు ఇచ్చారో తేలుతుందని భయపడుతున్నారా? జయచంద్రారెడ్డికి చివరి నిమిషంలో టికెట్ ఎందుకు ఇచ్చారన్నది ఎవరికీ అంతుబట్టలేదు. ఎందుకంటే ఎన్నికల వేళ, ఎన్నికల సమయం, ఎవరికో టికెట్ ఇస్తున్నారు, ఏదో జరుగుతూ ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా అన్న ఆలోచనలు అందరూ ఉన్నారే కానీ దీని వెనుక ఆఫ్రికా మోడల్, ఎలా నకిలీ మద్యం వ్యాపారం చేయాలో వివరించారు కాబట్టే ఆయనకు టికెట్ ఇచ్చారనే వాదనలు, ఆరోపణలు నిజాలా కాదా అన్నది సిబిఐ విచారణతోనే తేలుతుంది. అందుకే భయపడుతున్నారా అన్నది ఈరోజు ప్రజలు అడుగుతున్న ప్రశ్న. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. ఆఫ్రికా మోడల్ నకిలీ మద్యం గురించి వివరించినందుకే టికెట్ ఇచ్చారని తేలుతుందని భయపడుతున్నారా? భలే పాయింట్ అడిగారు ప్రజలు. ఈ ప్రశ్నను చూస్తే ఆఫ్రికా మోడల్ నకిలీ మద్యం అనేది ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారికి జయచంద్రారెడ్డి వివరించారా? ఆ మోడల్ విన్నాకే ఆయనకి టికెట్ వచ్చిందా?
ఎందుకు ఇన్ని అనుమానాలు వస్తున్నాయి? మన పైన ఇన్ని అనుమానాలు వస్తున్నాయంటే మన సచ్చీలతను మనం నిరూపించుకోవాలంటే సిబిఐకి ఇస్తే సరిపోతుంది. మనకు చాలా ఇష్టం కదా సిబిఐ, మనం చాలా ప్రేమిస్తాం కదా. మీకెవ్వరికి తెలియని విషయం, సిబిఐ అంటే కొందరేదో జోబు సంస్థలు అవన్నీ అటు ఇటు అంటూ ఉంటారు, కానీ అవన్నీ పక్కన పెడదాం. కొన్ని ఏమో చిలక పంజరంలో ఉన్న చిలక అని కొందరు, సిబిఐ అంటే ఇంకెవరు జోబులో సంస్థ అంటారు. కానీ రామ్ సింగ్ లాంటి నిఖార్స్ అయినటువంటి సిబిఐ అధికారులు ఉంటారు సార్. తెలుసు కదా రామ్ సింగ్ ఎంత నిఖార్స్ అయిన అధికారు. ఈ మాట వింటే ఒక్కొక్కరికి కంపరం పుట్టుకొస్తుంది. చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 10. కేసులో అత్యంత కీలకమైన జయచంద్రారెడ్డిని ఇప్పటిదాకా ఎందుకు అరెస్టు చేయలేదో తేలుతుందని భయపడుతున్నారా?